రాజు న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మీడియా ఛానల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. అన్న మీకు ప్రత్యేకమైన వందనాలు. దైవజనుడు షాలేం అన్న గురించి మీకు తెలియదు, అన్న పరిచర్య అన్న భారం ఏంటో మీకు తెలియదు. అర్థమైందా? మీకు తెలియకుండా ఎలా పడితే అలా న్యూస్ ఛానల్లో వేసి అర్థమైందా ఏదో చేయాలని ఆలోచిస్తే ఎంత మాత్రం కూడా ఏం చేయలేరు. ఎందుకంటావా, జీవం గల దేవుని యొక్క కుమారుడు దాసుడు షాలేం అన్న. హిందూ సహోదరులు అన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, కరుణాకర్ చిగునా ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బైబిల్ గ్రంథాన్ని దూషించారు, క్రైస్తవ పాస్టర్లను దూషించారు, క్రైస్తవుల యొక్క పాస్టర్ల యొక్క పాస్టర్ గారిని దూషించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళకి నువ్వుగా అది సెప్టిక్ ట్యాంక్ అర్థం కాదు. ఎట్లా మాట్లాడారు? వాళ్ళ ఇష్టం. ఇంకా మమ్మల్ని ఎవరూ అనర్లే, మమ్మల్ని పట్టించుకోరులే, మేమన్నా చెల్లిద్దులే అన్న ధీమాత వాళ్ళు అన్నారా? మరి ఒకసారి ఆలోచించండి. దీని విషయం మరి ప్రభుత్వం స్పందించాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళ విషయంలో స్పందించరు. ఒక స్త్రీ గురించి పూల గురించి అన్నారని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తున్నారే. దైవ దేశం చేశారు మరి వాళ్ళు. స్త్రీల గురించి వ్యర్థంగా మాట్లాడారు, యేసుప్రభు గురించి వ్యర్థంగా మాట్లాడారు, ఎన్నో మాట్లాడారు. మరి దీని విషయమై ప్రభుత్వం స్పందించదా? దీని విషయమై చర్య తీసుకోరా? ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించండి. సత్య మార్గంలో ఉన్నారు షాలేం అన్న. అర్థమైందా? ముస్లిం మార్గం, హిందూ మార్గం, క్రైస్తవ మార్గం, ఇది మతము కాదు. అర్థమైందా? మార్గము. ఇలా మార్గములు నడిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. షాలేం అన్న అంటే తెలుసు, ఏంటో అన్న పరిచర్య అంటే తెలుసు చాలా మందికి. అర్థమైందా? పార్వతి అనే అక్క ఎట్ట మాట్లాడింది దైవ సేవకుడిని, షాలేం అన్నని, పాస్టర్ గారిని ఎట్లా మాట్లాడింది. అందుకే ప్రతి విషయంలో ఆలోచించి మాట్లాడతాడు షాలేం అన్న. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని అర్థమైందా ఏదో చేయాలని ఎప్పటికీ ఆలోచించద్దు. పూల విషయంలో దైవజనుడు మాట్లాడింది కరెక్టే. మీరు మమ్మల్నే బజారు మనుషులు అన్నాడు, మమ్మల్నే ఎట్లా కించపరిచి మాట్లాడాడు. మా స్త్రీలకే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మాకు యేసు ప్రభువుని అన్నారు, వాళ్ళు తిట్టారు, దూషించారు, ఎట్లా పడితే మాట్లాడుకున్నారు. మాకు మనోభావాలు దెబ్బతినవా? మాకుండదా మనస్సు? ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి మార్గంలో వాళ్ళు నడవండి. ఇప్పుడు హిందూ సోదరులు ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు భక్తి మార్గం వాళ్ళు చేసుకుంటారు. స్నానం చేసి వాళ్ళు ఆరాధించుకునే దైవానికి ప్రార్థన చేస్తారు, పూజ చేసుకుంటారు. మంచిది, చాలా భక్తిగా మీరు మార్గం చేస్తారని మాకు తెలుసు. అదేంటే మీ భక్తి మార్గాన్ని మీరు కొనసాగించండి. మిమ్మల్ని అన్నట్టు కాదు షాలేం అన్న. పూల విషయంలో ప్రత్యేకంగా ఆలోచించుకోండి. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.